హాయ్ ఫ్రెండ్స్, కృష్ణ కేకే 199 యూట్యూబ్ ఛానల్. విలేజ్ కల్చర్ వీడియోస్లో మా పొలం దగ్గర ఉన్న వంక అయితే ఎంతో నీటితో కలకలలాడేది ఫ్రెండ్స్. ఇప్పుడు చూస్తే సూపర్ ఎలినోవో ప్రభావం వలన ఒక 10 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి వంక ఎప్పుడు కూడా ఎండిపోయింది. ఈరోజైతే ఎండిపోయింది ఫ్రెండ్స్. ఈ వర్ష ప్రభావం తక్కువగా ఉండడం వల్ల మొత్తం వంకంతా ఎండిపోవడంతో రైతులు చిన్న చిన్న గుంతలు అయితే తవ్వుకుంటున్నారు. వాటర్ పైర్లు ఎక్కువ ఇబ్బంది పడుతున్నాయి. ఎండలు ఎక్కువగా ఉండటం వల్ల చిన్న పైరులు అంటే పత్తి, వేరుశెనగ, ఆముదం అట్లా చిన్న చిన్న పంటలు వేసిన వాళ్ళకి నీళ్ళు చాలడం లేదు. చాలా ఇబ్బందులకు గురవుతున్నారు ఫ్రెండ్స్. ఈ సంవత్సరం అయితే కరువు ఎక్కువగా ఉంటుంది కాబట్టి నీళ్ళు చాలా పొదుపుగా వాడుకోవాలని మన ఛానల్ తరఫున అయితే అందరికి రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇప్పటికే కాదు, ఉన్నప్పుడు లేనప్పుడు నీటిని పొదుపుగా వాడుకోవడం వల్ల మనం ప్రకృతిని కాపాడుకున్న వాళ్ళం అవుతాం. ఈ చూడండి, ఈ చేపలు అనేది నీళ్ళు చాలా తక్కువగా ఉండడం వల్ల అవి అన్నీ ఎగిరి పక్కకు వచ్చి చనిపోయింటే చాలా బాధ అనిపిస్తుంది. ఎంత లేదన్నా ఈ చెరువులో ఇద్దరు మంచుల లోతు ఎనీ టైం వాటర్ ఉండేటివి. అట్లాంటిది ఈ వంక అనేది పూర్తిగా డ్రై అయ్యడం ఇదే ఫస్ట్ టైం అయింది. ఒక 10 సంవత్సరాల తర్వాత ఇలా డ్రైగా ఉండేది. ఇప్పుడు ఫస్ట్ టైం ఇప్పుడు ఖాళీ కావడంతో ఈ ప్రాంతాన్ని అయితే మనం చూడగలుగుతున్నాం. లేదంటే ఇవి మొత్తం వాటర్ అంతా కూడా ఫుల్గా ఉండేటివి. ఇక్కడ మనం దిగడానికి కూడా అవకాశం లేనటువంటి వంకలో ఇంత ఓపెన్గా తిరిగి ఇట్లా జీవరాశులన్నిటికి కూడా మనం చాలా ఇబ్బంది. ఈ వర్ష ప్రభావం లేకపోవడం వల్ల జీవరాశులన్నీ కూడా చనిపోతున్నాయి. కాబట్టి అందరూ కూడా పొదుపుగా వాడుకోండి. నీళ్ళైతే మొత్తం అంతా కూడా డ్రై ఎడారిలా మారిపోయింది. ఎంతో నీటితో కలకలలాడే వంకని ఇలా చూస్తుంటే నాకు చాలా బాధేస్తుంది ఫ్రెండ్స్. సరే, దానికైతే మన వీడియో నచ్చినట్లయితే అందరూ షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని నీటిని పొదుపుగా వాడుకుంటారనే ఉద్దేశంతో ఈ వీడియోని అయితే నేను మీకు ఈ వీడియోలో కూడా మీకు ఈ వీడియో ద్వారా రిక్వెస్ట్ అయితే చేస్తున్నాను.